వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుదైన 2 బోగీలు, తప్పిన ప్రాణ నష్టం. బ్రహ్మశంకర్ నగర్ కాలనీ సమస్యలపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమీక్ష. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్న డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ సేవ. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ తో ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎల్లారెడ్డి మండలం రాచర్ల గొల్లాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతుండగా ట్రక్కు కింద పడి వ్యక్తి మృతి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ వద్ద బావి రైలు నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మరో కోచ్కి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా కోచ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రహ్మత్ నగర్ డివిజన్ బ్రహ్మశంకర్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ అధికారులు స్థానిక కార్పొరేట్ సిఎస్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ సూచించిన సమస్యలపై ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ రాణి, ఈఈ రాజ్ కుమార్, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. రోడ్ లైన్ చెప్పిన అలానే అవి కూడా కొంత మేడం దృష్టి తీసుకుని అవి ఉన్నాయి కానీ చేసేసి వాటర్ వర్క్స్ మెయిన్ డ్రైనేజ్ రోడ్లు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ఈ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మన మీరు అప్పుడు మన కమిషన్ రావడం జరిగింది మా కంపెనీ గురించి కొద్ది ఎరువుల కొద్ది ఐడియా చూడడం ఎందుకంటే ఇంత పెద్ద స్థలం ఉంది ఇక్కడ మరి కంపెనీలు క్లియర్ కట్టించిపోయి అంత పుట్టుబడుతుందంతా కొద్ది దీన్ని కూడా కొద్దిగా ఐడియా చూడండి. చాలా రోజులు చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చినాము, అది అయితే లేదు. మరి రాజకీయ సార్ కూడా చాలా మనిషి మీరు చేసిన దానికి డబ్బులు లేవని చెప్పేసి ఇప్పుడన్నా దీన్ని కంపెనీలు ఐడియా చూడండి. నా కాడ పీజీఆర్ కంపెనీ కాడికి వస్తే నేను ఎంఆర్ఓ కాడ పోయినా పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. అది మరి చాలా మంది ఎంఆర్ఓ మండలం నెస్టెడ్ కలెక్టరు ఆర్డీఓ శాంక్షన్ చేసి చెక్కులు ఇచ్చారు. అప్పుడు మాగండి గోపినాథ్ కాడ ఉన్న వాళ్ళే ఒకరి దగ్గర 10,000 5,000 తీసుకొని మరి మాగండి గోపినాథ్తో ఇప్పించారు. నాతో పాటు చేసిన జిహెచ్ఎంసీ అధికారులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, అసిస్టెంట్ షెడ్యూల్ ప్లానర్ గారు, ఏఎంఎస్ గారు, అదేవిధంగా డిఈఏఈ మాతో పాటు మా ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ విభాగానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, అతని సిబ్బంది, శానిటేషన్ సూపర్వైజర్ గారు, మాతో పాటు మా లైన్ డిపార్ట్మెంట్ అయిన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వచ్చిన డీజీఎం అండ్ మేనేజర్ గారికి, అదేవిధంగా స్థానిక అన్ని కాలనీ రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి వివిధ కాలనీ నుంచి వచ్చిన స్థానిక లీడర్లందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే స్థానిక కార్పొరేటర్ గారు ఒక అడ్మినిస్ట్రేటర్ గారు లాగా అని మేమేమి చెప్పదలుచుకున్నాం అన్ని నిశ్చితంగా సునిశ్చితంగా సూక్ష్మంగా ఆలోచించి అన్ని చెప్పడం అనేది జరిగింది. సో చెప్పిన సమస్యలన్నీ దానికి సంబంధించిన అధికారులంతా రికార్డ్ చేసుకున్నారు. సో వాటికి సంబంధించింది ఫీల్డ్ విజిట్ చేసుకుంటారు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఎస్టిమేషన్. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లాపల్లి గ్రామానికి చెందిన ఊరడి మహేష్ ట్రక్కు కింద పడి దుర్మరణం చెందాడు. మహేష్ గొల్లాపల్లిలోని తన ఇంటికి మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ట్రక్ కింద పడి మృతి చెందాడు. మృతునికి భార్య లావణ్య, 2 పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి సిఐ శ్రీనివాస్ గౌడ్ చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు 2047 నాటికి పూర్తిగా సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య అధికారులు సిబ్బంది పని చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. ప్రపంచ సికిల్ సెల్ డే దినోత్సవ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య శాఖ, అర్బన్ హెల్త్ సెంటర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డేని పాటిస్తున్నారని తెలిపారు. ఇది బెంగాల్ గ్రామ్ ఎంత ఎక్స్టెండ్ చేశారు? మొత్తం ఫెయిల్ అయిందా? బోర్వెల్ లేదా మీ దగ్గర? బోర్వెల్ ఇస్ దేర్ బట్ క్రాప్ ఫెయిల్ అయింది. అందులో మాకు ఎందుకంటే సబ్సిడీకి అయితే ఈ బెంగాల్ గ్రామ్ కానీ ఇచ్చారు, క్రాప్ సోయింగ్ అయిన తర్వాత ఇచ్చారు. అది ఆఫీసర్స్ వైఫల్యమో లేదంటే గవర్నమెంట్ వైఫల్యమో చెప్పలేము. రేపు అనుకుని పోతే స్టాక్ పెట్టాం సార్. స్టాక్ పెట్టే కూడా లేవు మాకు. మేము కర్ణాటక పోతాం. గ్రేడింగ్ చేయమంటే 50% డ్యామేజ్ అవుతుంది. వరంగల్ మహానగర పాలక సంస్థ 2024-25 సంవత్సరం ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఆమోదించింది. 1/3 కోరం ఉన్న తరువాత బడ్జెట్ సమావేశం ప్రారంభించడం జరిగింది. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ ను ఆమోదించింది. 650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో 237 కోట్ల 2 లక్షల సాధారణ పన్నుల ద్వారా 410 కోట్ల 10 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ప్రజా సమస్యల కోసం వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో దాన్ని తీర్మానించడమైనది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదంటున్నారు. వాళ్ళు నిజంగా బడ్జెట్ అంటే అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలనో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్. వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా చింపేసి అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటి అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా
మేయర్ మీద దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన. నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయబోతే అడ్డుకునే దాంట్లో నేను మొదలున్నాను. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కళాతోరణం అంటూరు, మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం గురించి ఎందుకు మాట్లాడలేదు? కావాల్సి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళ గలం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడాలి. గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి నేను ఇదే మేయర్గా నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను మేయర్ అనేది కార్పొరేటర్స్ దాని మీద ఎన్నుకునేది. దాని కండువాలు మారినంత మాత్రాన మున్సిపల్ చట్టంలో తీసివేయాలన్నది లేదు. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. నేను కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకున్న మేయర్ని వాళ్ళు తీసివేయాలంటే తీసేయడం, కూర్చో అంటే కూర్చొని, దిగమంటే దిగమని, బడ్జెట్ పెట్టద్దంటే పెట్టవద్దు అనడానికి వాళ్ళకి లేదు, వాళ్ళకి హక్కు లేదు. ప్రజాస్వామ్యం ఇది. మేయర్ అనే వ్యక్తి అందరికీ సమానంగా అందరికీ ఏదైతే బడ్జెట్ని ఆమోదిస్తేనే రేపు ప్రజల సమస్యలు తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ పెట్టి ఆమోదించుకోవడం జరిగింది. అందరూ కూడా మా కార్పొరేటర్స్ అందరూ సహకరించిన కార్పొరేటర్స్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్కి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరిగినటువంటి కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇవాళ నిజంగా కూడా చీకటి ఒప్పందం టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒప్పందం బట్టబయలైంది. ఇవాళ మరి బడ్జెట్ సమావేశంలో వాళ్ళు చేసిన రాధాంతం, పోడియం మీదకి పోయి మేయర్ గారిని చేయబట్టుకుని నెట్టేయటం ఎంత దౌర్భాగ్యం అంటే, మరి నిజంగా మీరు కూర్చొని మాట్లాడితే ప్రతి ప్రశ్నకు మేము జవాబు చెప్తాం. మీకు ఇన్ని ఓపిక లేదు. ఎందుకంటే గతంలో మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. వరంగల్ జిల్లా కార్పొరేషన్ 20 ఏళ్ళు వెనుకకు పోయటానికి మీరు చేసిన పాపాలు కారణం. ఇవన్నీ బయటకు వస్తే చర్చిస్తే అని భయానికి బీజేపీతో అక్రమ సంబంధం గతంలోకి వెళ్ళి మొదటికెళ్ళి మొత్తుకున్నా నేను. గత 5-6 ఏళ్ళకెళ్ళి గల్లీలో వీళ్ళు ఢిల్లీలో వాళ్ళు ఏదో రాధాంతం చేసి ధర్నాలు చేస్తాను, మీ మీద మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు అని చెప్పి ఇవన్నీ చూసినాం. ఇవాళ బట్టబయలైంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నదో చర్చించండి, కూర్చోండి. ఇది సమస్య అంటే దానికి జవాబు చెప్పకపోతే మీరు అడగండి, నిరసన తెలపండి. ఇవాళ మీరు నిరసన తెలుపుతారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో చెలరేగిన మంటలు, అగ్నికి ఆహుదైన 2 బోగీలు, తప్పిన ప్రాణ నష్టం. బ్రహ్మశంకర్ నగర్ కాలనీ సమస్యలపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమీక్ష, సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్న డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ సేవ. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ తో ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎల్లారెడ్డి మండలం రాచర్ల గొల్లాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతుండగా ట్రక్కు కింద పడి వ్యక్తి మృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.